హలో అండి. నాకు చాలా ఇష్టమైన డిన్నర్ రెసిపీ పప్పు బియ్యం అండి. అది కూడా మా అమ్మ చేస్తే ఇంకా ఇష్టం. ఈ పప్పు బియ్యం చేయడం చాలా ఈజీ అండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని పోపు వేసుకుని పోపు మంచిగా వేగిన తర్వాత ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనము 1:1.5 రేషియోలో వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఎసరు మరిగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పుతో పాటు ఒక గ్లాసు బియ్యం అయితే ఒక పిరికెడంతా పచ్చిశనగపప్పు, పిరికెడంతా పల్లీలు వేసుకొని ఎసరు బాగా మరిగిన తర్వాత ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి మూత పెట్టి ఉడికించేసుకోవడమే అండి. జస్ట్ 10 మినిట్స్లో ఇలా పొడి పొళ్ళాడుతూ వేడి రుచికరమైన పప్పు బియ్యం రెడీ అయిపోతుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసి టేస్ట్ చేసేయడమే. నాకైతే చాలా ఇష్టం. మరి మీకు తెలుసా?